మీరు కోడ్ చేంజ్ చేసి గిట్‌హబ్‌లోకి పుష్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? కోడ్‌ని బిల్డ్ చేయాలి, టెస్ట్ రన్ చేయాలి, అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయాలి. ఇవన్నీ మాన్యువల్‌గా చేస్తే చాలా టైం ఎక్కువ పడుతుంది. హ్యూమన్ ఎర్రర్స్ చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా సేమ్ ప్రాసెస్ మళ్ళీ మళ్ళీ చేయాలి. దీనికోసం మనం జెన్కిన్స్ వాడతాం. జెన్కిన్స్ ఒక ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ సర్వర్. మెయిన్‌గా సీఐ/సీడీ కోసం యూజ్ చేస్తారు. జెన్కిన్స్ ఎలా వర్క్ అవుతుందంటే, జెన్కిన్స్ ఏంటంటే గిట్‌హబ్ లాంటి రిపోజిటరీస్‌తో ఇంటిగ్రేట్ చేస్తారు. మీరు కోడ్ పుష్ చేస్తే జెన్కిన్స్ ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతుంది వెబ్ హుక్ వల్ల. ఆటోమేటిక్ పైప్ లైన్ స్టార్ట్ అవుతుంది. పైప్ లైన్ స్టెప్స్ ఏంటంటే బిల్డ్ స్టేజ్, టెస్ట్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్. బిల్డ్ స్టేజ్లో కోడ్ని కంపైల్ ఆర్ ప్యాకేజ్ కింద క్రియేట్ చేస్తుంది. టెస్ట్ స్టేజ్లో ఏంటంటే టెస్ట్ షూట్ని, అంటే టెస్ట్ కేసు ఏమైనా ఉంటే వాటిని అన్ని రన్ చేస్తుంది. అప్లికేషన్లో డిప్లాయ్ స్టేజ్లో అప్లికేషన్ని సర్వర్ అంటే ఏడబ్ల్యూఎస్ అండ్ క్లౌడ్ సర్వర్స్ అని, లేకపోతే కంపెనీ ఓన్ సర్వర్స్లో అయినా డిప్లాయ్ చేస్తుంది. ఇవన్నీ ప్రీ డిఫైన్ పైప్ లైన్లో సీక్వెన్షియల్గా ఉంటాయి. పైప్ లైన్ ఏంటంటే ఆటోమేటెడ్ స్టెప్స్ సీక్వెన్స్గా చేస్తుంది. అంటే బిల్డ్, టెస్ట్, డిప్లాయ్. కోడ్ చేంజెస్ వచ్చిన ప్రతిసారి సేమ్ ప్రాసెస్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్. ఎందుకు జెన్కిన్స్ ఇంపార్టెంట్ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ వల్ల. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో ఏం జరుగుతుందంటే డెవలపర్స్ ఫ్రీక్వెంట్గా కోడ్ని ఇంటిగ్రేట్ చేస్తారు. ఇష్యూస్ ఎర్లీగా ఉన్న ముందే డిటెక్ట్ అవుతాయి. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్లో కోడ్ రెడీ అయ్యాక ఆటోమేషన్గా ప్రొడక్షన్కి డిప్లాయ్ చేయొచ్చు. రిజల్ట్ ఏంటంటే డెవలప్మెంట్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, మాన్యువల్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, బగ్స్ ఎర్లీగా డిటెక్ట్ అవుతాయి, ఇంకా డిప్లాయ్మెంట్ రిలయబుల్ అవుతుంది. ఫైనల్ సమ్మరీ ఏంటంటే కోడ్ని పుష్ చేసిన తర్వాత మాన్యువల్గా స్టెప్స్ ఫాలో అవ్వకుండా జెన్కిన్స్ అన్ని ఆటోమేట్ చేస్తుంది. బిల్డ్, టెస్ట్, డిప్లాయ్. ఈ ఎలా ఉంటుందంటే కోడ్ పుష్ అయ్యాక ఆటోమేటిక్ పైప్ లైన్ రెగ్యులర్ అయ్యి మనకి రెడీ అప్లికేషన్ వస్తుంది. దీనివల్ల డెవలపర్స్కి హ్యూజ్ ప్రొడక్టివిటీ బూస్ట్. నెక్స్ట్ వీడియోలో మనం EC2 ఎలా వర్క్ అవుతుందో డీప్గా చూద్దాం.